పూర్తిగా రెడీ అయిపోయాకండి ఎలిక ఇలా ఉంటుందండి. ఈ వీడియోలో పూసలతో ఎలికెళ్ళే విధానంలో భాగంగా పార్ట్ 4 షేర్ చేస్తానండి. ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2 ఈ బాడీ పార్ట్ వరకు వస్తుందండి. పార్ట్ 3లో ఈ హెడ్ పార్ట్, నెక్స్ట్ ఈ చెవులు ఇవి వేసామన్నమాట పార్ట్ 3లో. పార్ట్ 4లో మిగిలిపోయిందంతా పెండింగ్లో ఉన్న వర్క్ అంతా ఫినిష్ అయిపోద్ది, మొత్తం రెడీ అయిపోద్ది అనమాట. ఎలిక అనేది ఇలా రెడీ అయిపోద్ది మనకు. ఇదిగోండి, నేను బ్లాక్ ఎలిక మీ వీడియోలో అల్లే విధానం చూపించేటప్పుడు బ్లాక్ ఎలిక ఒకటి అల్లాను అనమాట. అది సెట్ అవ్వలేదని చెప్పేసి పక్కన పెట్టేసి పూర్తిగా అయితే అల్లేసాను అనమాట. ఇదిగోండి చూడండి, కంటి భాగం దగ్గర ఏం చేశానంటే బేబీ పింక్ ఇచ్చేసానండి. బ్లాక్ వేస్తే బాగోదు కదా, మళ్ళీ కనిపించదని చెప్పేసి ఇలా ఇచ్చేసానమాట. తోక చూడండి ఎంత బాగుందోను, బ్లాక్ అండ్ వైట్ రెండు మీ ఇష్టం వచ్చిన కలర్ అల్లుకోవచ్చు అండి. ఒరిజినల్ కలర్ అయితే ఇదనమాట ఎలిక. మన వినాయకుడు అల్లుకున్న దాన్ని బట్టండి కలర్ కాంబినేషన్ అనేది ఎలిక అల్లుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అసలు ఎలికనండి చూడండి, అసలు మనం అల్లేటప్పుడు ఎంత క్రియేటివ్గా అల్లుకున్నామో. మనం స్టార్ట్ చేయడం చాలా సన్నగా స్టార్ట్ చేసాం, మధ్య భాగానికి వచ్చేటప్పటికి చక్కగా ఇలా కూర్చున్నట్టుగా ఉబ్బెత్తు వచ్చేసింది. ఇక్కడ చూసారా, ఉబ్బెత్తు వచ్చేసింది. ఇక్కడ ఫ్లాట్ అయిపోయింది అడుగున. ఈ ఫ్లాట్ కోసమే మనం ఇట్లా నిలబడటానికి మనం ఇంత కొంచెం కష్టపడవలసి వస్తుంది. నేనంటే మీకు వీడియోలో చూపించాను కాబట్టి మీరు ఈజీగా అల్లుకుంటారు. నేను మీకు అల్లే విధానం చూపించే ముందు నేను ఈ 3 ఎలికలు అయితే అల్లానండి. ఇవి అయితే అల్లి కానీ నేను మీకు వీడియోలో షేర్ చేయలేదన్నమాట. ఓకేనా? ఇదిగోండి, చూద్దాం అసలు కలర్ వేస్తే ఎలా ఉంటుంది అన్నట్టు ఇది వేశాను. హెడ్ పార్ట్ ఒకటి, కాళ్ళకు ఒకటి బ్లాక్ వేశాను. ట్రైల్ వేద్దాం, అన్నీ ఒకే రకంగా వేస్తే ఎట్లా అని చెప్పేసి కొంచెం క్రియేటివ్గా అసలు ఏం చేస్తే ఎలా ఉంటుందని. ఇదిగోండి, ఎలిక్కి మీసాలు కూడా పెట్టాను. ఇక్కడ సైడ్కి కనిపిస్తున్నాయి చూసారా, ఇదిగోండి ఎలిక్కి మీసాలు కూడా పెట్టాను. చూద్దాం అసలు ఎలా ఉంటుందో ఏంటో అనేసి. చూడండి, హెడ్ పార్ట్ వరకు రెడ్ వేసేసాను. ఇలా 2 కలర్స్ వేసాను అనమాట. ఒక రకంగా ఇక్కడ బ్లాక్ వేసాను, ఇక్కడ రెడ్ వేసాను. ఇక్కడైతే మొత్తం వైట్తోనే అల్లేసాను అనమాట. మీకు చూపించేదైతేనూ ఎల్లో అండ్ బ్లూ, స్కై బ్లూ. ఓకే అండి, మీకు వీటిల్లో ఏ నచ్చినాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీరు మీసాలు కూడా ఇలా పెట్టుకోవచ్చు అండి. నేను పెట్టడం లేదు కానీ ఇలా పెట్టుకోవచ్చు. ఎలుక్కి అటు ఇటు కొంచెం వచ్చేట్టు పెట్టేస్తే సరిపోద్ది వైర్ని. ఒక షార్ట్ వీడియో అయితే పెడతానండి. దీన్ని ఇంత కష్టపడి వెళ్ళినప్పుడు ఒక చిన్న షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఇదిగోండి తోక ఇలా కలర్ఫుల్గా కావాలంటే ఇలా అల్లుకోవచ్చు అండి. మనం లేదు నాకు ప్లెయిన్గా కావాలి అంటే చక్కగా నేను ఒక కలర్ని ఇష్టపడతానంటే ఇలా, ఒరిజినల్ ఎలుక కావాలంటే ఇలా, మన ఇష్టం అండి. మన చేతుల్లో అల్లిక అనేది వచ్చుంటే మన చేతుల్లో పని ఏది కావాలంటే అది వెళ్ళేసుకోవచ్చు అనమాట. ఓకే అండి, నేను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసిన తర్వాత మీ అమూల్యమైన సలహాలని, సూచనలు కామెంట్ రూపైన నాకు అందించండి. అల్లుకున్న తర్వాత లైక్ తప్పనిసరిగా నాకు ఇవ్వండి అబ్బా. మీరు ఇచ్చే గిఫ్ట్ నాకు లైక్ మాత్రమే. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో ఎల్లుకెళ్ళే విధానంలో భాగంగా పార్ట్ 4 మీకు షేర్ చేస్తున్నానండి. కావాల్సిన మెటీరియల్ ఒక్కసారి చూసేద్దాము ఫాస్ట్గా. 8 నెంబర్ బీట్స్ అండి ఇవి. ఫిషింగ్ వైర్, నీడిల్, కట్ చేసుకుంటానికి ఒక కట్టర్, ఈ మాత్రం ఉంటే మనకు సరిపోతాయి అన్నమాట. ఇక్కడ మాత్రం మీరు ఎప్పుడైనా బాడీ పార్ట్ అల్లుకునేటప్పుడు బాగా స్టిఫ్గా అల్లుకోవాలి. ఎందుకంటే బోలుగా అల్లుకున్నాం అనుకోండి, మనం ఇలా వంగిపోకూడదు. మనం ఇలా ప్రెస్ చేసామనుకోండి వంగకూడదు, చక్కగా స్టిఫ్గా ఉండాలి. లోపల ఫిల్లింగ్ ఏమి చెయ్యం ఇంకా. అందుకని చెప్పేసి మీరు అల్లుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా బోలుగా అల్లుకోకుండా లూజుగా చక్కగా ఇలా స్టిఫ్గా అల్లుకోండి, బాగుంటుంది అనమాట. వైరు తీసుకునే విధానంలో ఉంటుందండి. మీరు సన్నం అయితే డబల్ తీసుకోండి, లావు వైర్ అయితే సింగిల్ తీసుకోండి. అప్పుడు మనకి ఎలుక అల్లుకునేటప్పుడు స్టిఫ్గా వస్తుంది అనమాట. ఓకేనా? ఇదండి. నెక్స్ట్ వీడియోలో మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఈ వీడియో సరిపోదు మనకి. నేను ముందుగా
కాళ్ళు వేసేద్దామండి. ఫ్రంట్ ఇవి వేసేద్దాం. ఇక్కడ మనకి ఈ అడుగు భాగం ఇలా పట్టుకోండి. ఇలా ఇది అడుగు భాగం. ఈ నెక్ పార్ట్ దగ్గర 5 బీడ్స్ వస్తాయి మనకి. 5 ఈ 5 కింద భాగం 5 4 4 5 వస్తాయి మనకి. మనం ఇక్కడ ఈ బీడు 5 బీడ్లో ఈ బీడు ఈ 3 మనం తీసుకుంటాం. ఇటు ఈ 3 1 2 3. ఇప్పుడే చూడండి, మీకు తర్వాత నేను అల్లిక స్టార్ట్ చేస్తే నేను ఏ బీడ్కి వేస్తున్నానో మీకు అర్థం కాదు. అందుకని ముందు నేను చెప్పింది గ్రహించండి. ఈ బీడు 5 బీడ్లో సైడు ఇలా వస్తుంది. ఇది తర్వాత ఇక్కడ 4 2 ఉన్నాయి, ఈ 5 ఉంది. 1 2 3 ఇటు 1 2 3 ఇలా వేస్తాం. ఇలా పెట్టుకోండి. ఫస్ట్ నేను నీడిల్ని ఇక్కడ ఎక్కించేస్తున్నాను. ఇక్కడ మీకు వంగలేదు అనుకోండి, ఇదిగోండి ఇలా పెట్టేసి ఇలా ప్రెస్ చేయండి. ఈ బీట్ని ఇలా పట్టుకుని ఇలా ప్రెస్ చేయండి. మనకి ఇదిగోండి ఇలా ఈజీగా ఎక్కేస్తుంది. ఇక్కడ 1 బీట్ ఉంది, 3 బీట్స్ యాడ్ చేయాలి. వన్ టూ త్రీ. ఇదిగోండి ఇలా 1 + 3 4 బీట్స్. నెక్స్ట్ 4 బీట్ మెథడ్లోని ఒక బీట్ తీసుకుందాం. ఇక్కడ టూ బీట్స్ ఉన్నాయి, 1 2 ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేయాలి. ఈ స్టాండింగ్ బీట్లో నుంచి ఈ సిట్టింగ్ బీట్లోకి 1 2 తీసేసుకోవాలి. మరలా ఇక్కడ ఒక బీట్ ఉంది కదా, ఈ 4 బీట్లో అక్కడికి తీసుకొచ్చేయాలి నీడిల్ని. అడ్డబీట్, ఈ అడ్డబీట్లోకి మరలా ఇలా ప్రెస్ చేయండి, నీడిల్ తీసుకొచ్చేయాలి. మరలా ఇక్కడ ఈ బీట్ ఉంది కదా, దీనిలో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. ఖాళీగా తీసుకెళ్ళిపోవటమేనండి, మనం ఏమి ఎక్కించకూడదు. మరలా ఈ స్టార్టింగ్ బీట్ ఉంది కదా, ఇక్కడ ఈ బీట్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. అంటే ఇక్కడ మనం వీటికి ఏమి వేయలేదు, వేయకుండా వీటిలో నుంచి ఊరికే తీసుకొచ్చాం. ఈ 2 బీట్స్కి మాత్రమే. ఈ స్టార్టింగ్ బీట్కి 3 యాడ్ చేసాం, నెక్స్ట్ 2 యాడ్ చేసాం. నీడిల్ని బీడ్లో నుంచి తీసుకొస్తూ ఇక్కడ వరకు తీసుకొచ్చాం, ఏమీ యాడ్ చేయకుండా. కేవలం 4 బీట్ ఫ్లవర్ లాగా మనకు వస్తుంది. ఇక్కడ మీకు ఎన్ని ఉన్నాయి? 1 2 బీట్స్ ఉన్నాయి. ఇక్కడ 4 బీట్లో నుంచి ఈ బీడు, ఇక్కడ ఈ బీడు, 1 బీట్ యాడ్ చేయాలి. 1 బీడు ఇలా తీసుకెళ్ళిపోవాలి. అంటే పైకి మనకి 3 బీట్స్ వస్తాయి. ఇలా 3 బీట్స్ అయితే వస్తాయి అన్నమాట, ఇది యాడ్ చేయటం మూలాన. ఇప్పుడు ఇంకొకసారి ఈ బీడ్లో నుంచి టైట్గా నిలవాలి కదండి కాలు. ఇలా మనం ఎలికి నిలబడితే నిలవాలి కాబట్టి టైట్గా ఇలా లాగేసి ఈ 3 బీట్స్లో నుంచి లూజు లేకుండా మరలా ఈ బీడ్లోకి తీసుకొచ్చేయాలి. ఒక రౌండ్ వేసాం టైట్ కోసం. ఇలా మీకు 3 బీట్స్ అయితే వస్తాయి. 3 1 2 3 పైకి. ఇక్కడ 1 బీట్ ఉంది, 3 బీట్స్ యాడ్ చేయాలి. 1 2 3. ఇక్కడ ఎదురుకి రావాలి ఇలా మనకి. ఈ బీడ్కి ఇలా వేసేయాలి. వేసి
మరలా ఇప్పటికి ఒక కాలు అయితే వేసేసాం. ఈ పక్కకి తీసుకురావాలి కాబట్టి దీనిలో నుంచి పక్క బీట్లోకి ఇక్కడి నుంచి ఇలా తీసుకొచ్చేద్దాం. ఇలా ఇప్పటికి ఇక్కడ ఒక కాల్ అనేది మనకి రెడీ అయిపోయింది. చూడండి ఒక్కసారి, ఓకేనా? మరలా ఇంకోసారి ఇక్కడ చూడండి. ఇక్కడ అర్థం కాని వాళ్ళు ఇక్కడ చూడండి, రిపీట్గా చూడండి. అర్థం కాకపోతే మీరు వేస్తూ ఉంటే వచ్చేస్తుందండి ఐడియా. ఇప్పుడు ఈ 4 బీట్లో 5 బీట్ ఉంది కదా, ఇక్కడికి నీడిల్ తీసుకెళ్ళిపోదాం. ఫస్ట్ ఇంకో కాలుకి స్టార్ట్ చేస్తున్నానండి. ఇలా ఇలా ప్రెస్ చేస్తే మనకి చక్క ఇలా నొక్కేయండి, వస్తే మనకి మన ఆధీనంలోకి వస్తుంది బీడు. ఇక్కడ 1 బీడ్ ఉంది, దీనికి ఇది సపరేట్ అండి, దీనికి ఇది సపరేట్గా వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ బీడ్కి వేస్తాం. ఈ 2 బీడ్స్కి మనం వేసేది ఫ్లవర్స్. ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3 టైట్గా లాగేయండి. 4 బీడ్ ఏర్పడింది మీకు. 1 2 3 4. ఇక్కడ 1 ఉంది, 3 యాడ్ చేసాం, 4. నెక్స్ట్ ఇదిగోండి, ఇక్కడ 5 బీడ్ ఫ్లవర్లోనే ఈ బీడ్ తీసుకుందాం. ఇది ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 బీడ్స్ యాడ్ చేయాలి. 2 + 2 4. ఈ స్టాండింగ్ బీడ్లో నుంచి ఈ సిట్టింగ్ బీడ్లోకి ఇలా తీసుకొచ్చేయాలి. ఇప్పుడు మీకు ఇటు ఒక ఫ్లవర్ ఏర్పడింది, 4 బీడ్ ఫ్లవర్, ఇటు ఒక 4 బీడ్ ఫ్లవర్ అనేది ఏర్పడింది. 2 ఏర్పడ్డాయి. ఇక ఈ వీటికి ఏటికి మీరు వెయ్యొద్దు. బీడ్స్ అనేది వెయ్యకుండా ఊరికే బీడ్లో నుంచి వైరుని తీసుకెళ్ళాలి. ఇలా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఊరికే ఇలా తీసుకెళ్ళిపోయి మధ్య బీట్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. ఇలా కొంచెం టైట్గా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకుంటామేనండి మనం. ఇదిగోండి, ఇక్కడికి తీసుకొచ్చేసాను. స్టార్టింగ్ ఇక్కడ ఉంది కదా, ఈ బీడ్లోకి తీసుకొచ్చేసాను. ఇక్కడ పైకి మనకి ఈ ఫ్లవర్లో ఈ బీడు, ఈ ఫ్లవర్లో ఈ బీడ్ ఉంది, 2 బీడ్స్ ఉన్నాయి. ఇక్కడ 1 బీడ్ మనం యాడ్ చేయాలి. దీన్ని కలిపేసి ఇక్కడ 1 బీడ్ తీసుకుందాం. ఇప్పుడు మనకి ఇలా మీకు వేసేస్తుంటే ఐడియా వస్తుందండి, ఇలా వస్తుంది. వన్ టూ త్రీ ఒక్కసారి ఇలా లాగేసి, టైట్గానే ఉందండి, లాగేసి ఇక్కడ ఈ 3 బీడ్స్కి ఎదురుగా ఉన్న బీడ్కి వేసుకోవాలి. ఈ బీడ్ 1 బీడ్ అవుతుంది, ఇంకా 3 బీడ్స్ యాడ్ చేసుకోవాలి. 3 2 కాళ్ళు మనకి రెడీ అయిపోయాయి. ఏం లేదండి, మనం ఇలా పెట్టామనుకోండి, ఇట్లా నిలవటానికి గ్రిప్ ఇస్తున్నాం. దీన్ని, ఈ బీడ్ని గ్రిప్ ఇస్తున్నాం. ఇదేంటంటే ఇలా ఉంటుంది కదా, ఎలిక కొంచెం వంగినట్టుగా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఏమీ యాడ్ చేయకుండా ఖాళీగా వదిలేస్తున్నాం. ఇక్కడ కూడా అల్లామనుకోండి, ఉబ్బెత్తుతనం వచ్చి ఎలిక ఇలా ఎత్తైపోతుంది, ఇలా ఎత్తుగా వస్తుంది. ఇక్కడ ఫ్లాట్గా ఉండాలి, అటు ఇటు గ్రిప్ ఇవ్వాలి, అదనమాట. ఇలా చూసారు కదా, ముందుకి ఇలా టైట్ కోసం కొంచెం ఇలా ముందుకు ఒక్కసారి అని మీకు తెలుస్తుందండి. ఇట్లా వంగుతున్నాయా లేదా మీరు చూసుకుని ఇలా టైట్గా లాగేసేయండి. మనకి ఇలా నిలవాలి,
మనకి ఇది వంగుతుంది. ఇది వంగటం లేదు చూసారా. ఇంకొకసారి వైర్ని ఇలా లాగి ఈ క్రిందికి తీసుకొచ్చేద్దాం. ఇప్పుడు వంగదు చూడండి. ఇంకొక స్టెప్ వేసాం కాబట్టి, ఒక రౌండ్ తిప్పాం కాబట్టి ఇప్పుడు వంగటల్లా. ఇది మన గ్రిప్ కోసం ముందుకు ఇవ్వటానికి, లేకపోతే పడిపోద్దండి ఎలిక. మనకు పాదాలు ఎట్లా అట్లాగే దీనికి పాదాలు, ఏళ్ళు, కాళ్ళలాగా ఇక్కడ ఇచ్చామన్నమాట ఎలిక్కి, మన భాషలో చెప్పాలంటే. మీకు ఇక్కడ పట్టేస్తుంది అనుకోండి, ఒక్కసారి దీన్ని ఇలా అనేసి ఇలా లాగేసేయండి. ఓకేనా. ఇప్పుడు 2 కాళ్ళు అయిపోయినాయండి. ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను నేను, ఎందుకంటే నాకు వైరు చాలదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇదిగోండి ఇలా నొక్కేసుకుంటే ఎక్కడికక్కడికి మనకి బీడ్స్ మాట ఎంటయ్యండి, లేకపోతే అసలు మన మాట వినవయ్యి. ఇలా ఇక్కడ ఒక నాట్ వేసేద్దామండి. ఇక్కడ గ్రిప్ చూసుకోవాలండి ముందు మనం. ఇక్కడ గ్రిప్ ఉంది, ఇక్కడ గ్రిప్ ఉందా లేదా చూసుకోవాలి. నాకు ఇక్కడ గ్రిప్ లేదు, నాకు సపోర్ట్ చేయటల్లా. అందుకని చూడండి నేను ఇలా అంటున్నానా, ఇలా అంటంటే పక్కకు వచ్చేస్తుంది. గ్రిప్ అయితే నాకు ఇక్కడ లేదు, కొంచెం ముందుకు వెళ్ళిపోతున్నా నేను. ఇలా ముందుకెళ్ళిపోయి నీడిల మీద ఇట్లా 3 సార్లు తిప్పండి, తిప్పి వేసేయండి. స్ట్రాంగ్గా ఇలా లాగేసేయండి. మనకి ఒక నాట్ అనేది పడిపోయింది. ముందుకు తీసుకెళ్ళిపోయి ఒక బీట్ ముందుకు తీసుకెళ్ళిపోదాం. అక్కడే అనుకోండి, ఒకవేళ మేబీ ఊడిపోతే ఇబ్బంది పడతాం మనం. అందుకని ఇక్కడ కట్ చేసేద్దాం ఎక్స్ట్రా ఉన్నది. ఇలా నొక్కింది మళ్ళీ ప్రెస్ చేసేస్తానండి. ఇలా ఉంది కదా, ఇది ఉందిగా, దీంతో ఇలా మనం ఇలా అనేస్తే వచ్చేస్తుంది, మళ్ళీ యథాస్థితికి మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ అయిపోయినాయండి. ఇదిగోండి ఇలా మొత్తం ముందు చూపిస్తా చూడండి. ఇలా ముందుకు రావాలి, ఇటు కూడా ముందుకి ఇలా గ్రిప్ ఇచ్చేసాం. ఇప్పుడు నిలబడిపోతుంది చూసారు కదా. ఇదిగోండి వెనక వేద్దాం. ఇంకా ఫ్రంట్ అయిపోయింది, ఇక బ్యాక్ వేసేద్దాము. ఇక్కడ 6 బీట్ ఫ్లవర్స్ వచ్చాయి, 4 బీట్స్ ఉన్నాయి చూసారు కదా. ఇక్కడ 6 బీట్ ఉంది. మనం ఇక్కడ ఈ 3 బీట్స్కి, ఇక్కడ మనం ఈ 3 బీట్స్కి తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 6 స్టార్టింగ్ ఇంకో రకంగా చెప్తాయనండి. అడుగున స్టార్ట్ చేసింది 6 ఉన్నాయి కదా, అటు ఇటు 5 ఉన్నాయి. ఈ 5లో 1 2 3 తీసుకోండి. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి, ఇక్కడ 1 బీట్ యాడ్ చేయాలి. ఎందుకంటే మనకి ఇక్కడ కాల్ రావటం కోసం. ఇలా ఇదిగోండి 5 బీట్కి ఇక్కడ 6 మిడిల్ 6 కాకుండా అటు ఇటు 6 ఉంటాయి. ఆ 6కి ఇది తీసుకోవాలి. 1 2 ఇక్కడ కాలికి 1 బీట్ వచ్చేస్తుంది మనకి. ఇదిగోండి ఇలా ఇక్కడ 1 బీట్, ఇక్కడ 1 బీట్ ఉంది. 3 బీట్స్ యాడ్ చేయాలి. 3 ఇదిగోండి చూడండి ఇలా ఉంటుంది. దీనికి ఇక్కడ మధ్యన యాడ్ చేసాం. 3 తీసుకున్నాను. మరలా ఈ పక్క బీట్లోకి నీడిల్ తీసుకెళ్తున్నాను. ఈ 3 వేసాం కదా, ఇది యాడ్ చేశాను చూసారా. ఆ బీట్లోకి నీడిల్ తీసుకెళ్ళాలి. కొంచెం ఇక్కడ నిలువులు అడ్డంగా కొంచెం ఎగుడు దిగుడుగా ఉంటాయండి, మనం చూసి చక్కగా వేసుకుంటామే. ఇంకా ఇలా ఇక్కడ తీసుకొచ్చాం. మరలా ఈ బీట్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోదాం. ఇలా స్టార్టింగ్ ఉంది కదా, దీనిలోకి టూ బీట్స్ ఉన్నాయి. 2 బీట్స్ యాడ్ చేస్తున్నాను.
ఇలా ఇటు ఇటు 4 బీడ్స్ వచ్చాయి. కొంచెం వైరే తీసుకోండి ఇక్కడ. మరలా ఈ బీడ్లో నుంచి ఈ బీడ్లోకి అడ్డ బీడ్ ఉంది కదా, దానిలోకి ఒక రౌండ్ రావటం అండి. మరలా పైకి 3 తేల్చాలి. 3 తేల్చేసేయాలి. వన్ బీడ్ యాడ్ చేయాలి ఇక్కడ. సేమ్ ఇక్కడ వేసినట్టే, కాకపోతే ముందు 1 బీడ్ యాడ్ చేసాం. ఇలా అట్లా టైట్గా లాగేసి ఇలా ఇక్కడ 5 వస్తాయి. ఈ 5కి ఇక్కడ ఉంది కదా 3 యాడ్ చేయాలి. 1 2 3 ఇలా. దీనికి ఇక్కడ ఇలా వేసేటివేనండి. మనం వెనక పార్టు ఇలా జాయింట్ లాగా ఇచ్చేస్తామే, దేనిలోనే ఉండవు. ఇది ఇలా 3 బీడ్స్ యాడ్ చేసాం అంతే. ఇక్కడ గ్రిప్ దొరకదు. ఇలా ముందుకి అనేసి ఈ బీడ్లోకి తీసుకెళ్ళిపోవాలి నీడిల్ని. ఇట్లా ముందుకి వెనక్కి తేడా, అది గ్రిప్ ఇవ్వటానికి మనకి ఇక్కడ ఏం ఉండదు. ఇట్లా ఓకేనా. ఇది అయిపోయిందండి. ఇంకొక కాలు ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నానండి. ఈ కాలు ఎక్కడికక్కడికి ఎండ్ చేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. టైట్గా ఉంటుందండి. ఇక్కడ మాత్రం కొంచెం నిదానంగా వేసుకోవాలి. కాళ్ళ దగ్గర మాత్రం వైరు పట్టదు తొందరగా నీడిల్కి. చూసారుగా, ఇదిగో చూడండి, నీడిల్కి మనకి సపోర్ట్ చేయదు తొందరగా. అందుకని నిదానంగా వేసుకోండి. వేసేయండి నాటెలా. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేస్తున్నాను. ఇదిగోండి, ఈ కాలు కూడా వేసి చూపించేస్తాను. మరలా మీకు అర్థం అవుతుందో అర్థం కాదో అని. మరలా ఇది అర్థం కాకపోయినా ఇదైనా అర్థం చేసుకుంటారు కదా అన్న ఉద్దేశంతో మరలా ఇది కూడా చూపించేస్తున్నానండి. అసలు ఎక్కడ తీసుకోవాలో చూడండి. ఇక్కడ 4 4 అని ఉన్నాయి. 6 ఉంది కదా, ఇది వేసేసిన తర్వాత చూడండి ఒక్కసారి. 6 తర్వాత 4 4 ఉన్నాయి ఇక్కడ. ఈ 4కి ఇక్కడ 6 బీట్ ఫ్లవర్ ఉంది కదా, ఇక్కడ మనం దీన్ని వదిలేసి ఈ 2 బీట్స్ తీసుకోవాలి. ఈ 2 బీట్స్ 1 2 1 బీట్ యాడ్ చేయాలి. ఈ మధ్యకు వస్తుంది. ఇలా పెడితే మీకు ఇక్కడ 6 బీట్ ఫ్లవర్ వస్తుంది. ఓకే అండి. ఇక్కడ మీకు 6 బీట్ ఫ్లవర్ అనేది ఏర్పడుతుంది. ఇలా ఇక్కడ 1 2 3 ఏర్పడ్డాయి మనకి. ఈ 3కి 1 బీట్ తీసుకుని 3 బీట్స్ యాడ్ చేయాలి. 1 బేస్ అవుతుంది, 3 యాడ్ చేయాలి. ఇదిగో ఇలా సైడ్కి చూడండి. ఇదిగో ఇలా
మరలా నెక్స్ట్ ఇక్కడ 1 బీడ్ యాడ్ చేసాం కదా, దాన్ని తీసుకోవాలి. ఇప్పుడు దానిలోకి నీడిల్ తీసుకువెళ్ళాలి. మనం ఎతుక్కుని వేస్తున్నామండి కాళ్ళు అనేది ఏం లేదు. మీకు ఇంకా ఏదైనా క్రియేటివ్గా ఉందనుకోండి, మీరు కూడా వేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఇలా కాదు, ఇంకా నాకు ఏదన్నా మంచి ఐడియాస్ ఉన్నాయి అనుకుంటే మీరు ఇంకా అది కూడా యూజ్ చేయండి. 2 బీడ్స్, ఇది ఒక 2 బీడ్స్. మనం గ్రిప్ ఇస్తున్నాం అంతే. ఇలా ఓకే అండి, ఇలా వచ్చింది. నెక్స్ట్ మనం ఈ బీడ్లోకి 2 బీడ్స్ అయిపోయాయి. మనం ఈ 3 బీడ్స్లో 2 బీడ్స్ అయిపోయాయి. ఈ బీడ్ని పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏం చెయ్యం, మనం ఊరికే వైరుని పైకి ఇలా తీసుకొచ్చేస్తున్నాం. ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది. ఇలా 2 బీడ్స్ ఉన్నాయి. 1 బీడ్ యాడ్ చేస్తాం, 3 అవుతుంది. అప్పుడు ఇలా బాగా టైట్గా లాగేసేయాలి. ఇక్కడ ఇంకా ఇలా 3 బీడ్స్ రావాలి మనకి. తీసుకొచ్చేసి ఈ 2 బీడ్స్ మధ్యన వైర్ ఉంది, నాకు 3 యాడ్ చేయాలి. ఇలా పక్క బీట్లోకి తీసుకెళ్ళిపోతాం. గ్రిప్ ఉండదండి మనకి ఇక్కడ ముందు దానిలాగా. ఇలా తీసుకెళ్ళిపోవాలి. వంగుతుందా లేదో చూసుకోవాలి. వంగుతుంది అంటే అండి ఒక రౌండ్ వేసుకొచ్చేసేయాలి మనం. నేనైతే వేసేస్తున్నానండి, పక్కాగా అట్లా టైట్గా ఉండిపోద్ది మనకి. ఓకే అండి, వేసేయండి మీరు కూడా. ఇలా ఈ 2 బీడ్స్లో నుంచి ఉత్తినే వైరుతో సూదిని ఒక రౌండ్ తిప్పేద్దాం. ముందుకి గ్రిప్ ఇచ్చేసామండి. దీనికి కూడా ఇక్కడ మధ్యకి తీసుకొచ్చేద్దాం. కొంచెం టైట్గానే ఉంటాయండి ఇక్కడ, ఎందుకంటే మనం బాగా లాగి అల్లుతాం కదా. ఇట్లా అస్సలు కదలకూడదండి. కదిలితే మనం ఇలా పెడితే, ఇప్పుడు చూడండి నేను అలా పెట్టగానే ఉండిపోయింది. అలా ఇది కూడా అయిపోయింది. ఇక్కడ ఎండ్ చేసేస్తున్నానండి. 2 సార్లు లాగేసాం కాబట్టి మనం ఇక్కడ ఒక్కసారి వేసేయచ్చు. ఇలా సూది మీద 2 మెలికలు వేసేసి టైట్గా లాగేసి ఇక్కడికి తీసుకొచ్చేద్దామండి. తోక వేసేద్దాము. ఈ 2 కాళ్ళు ఫ్రంట్ బ్యాక్ అయిపోయాయి. ఇహనా వీడియో చివరి దాకా చూస్తేనే మీకు అర్థమవుద్దండి బీడ్ వర్క్ మాత్రం. లేదు అంటే మాత్రం మనకు అసలు అర్థం కాదు. ఇలా గ్రిప్ తీస్తే మనకి మన మాట ఉంటుంది. ఇహన ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం కదా 6 బీట్ ఫ్లవరు, అక్కడికి తీసుకొచ్చేసేద్దాం వైర్ని పైకి. ఇదిగోండి వెనక భాగం ఎక్కడికి 6 బీడ్స్ ఉన్నాయి కదా, పార్టేషన్ చేద్దాం దీన్ని. చూడండి 1 ఉంది కదా, ఇక్కడికి తీసుకొచ్చేసేద్దాం. ఇలా ఇక్కడికి 2 బీడ్స్ సైడ్న పైన ఒక బీడు, కింద ఒక బీడు, మొత్తం 6. 1 2 3 4 5 6 ఉన్నాయి స్టార్టింగ్. ఇదిగోండి ఇక్కడ ఇలా పెడితే మీకు అర్థమైపోయింది. వెనక భాగం స్టార్ట్ చేసాను చూసారా, అక్కడ ఇక్కడ ఈ 3 బీడ్స్ ఉన్నాయి కదా, ఇక్కడికి తీసుకొచ్చేయండి వైరు.
1 బీడు 6 బీడ్స్ ఇవి ఎక్కించేసుకోండి. ఎల్లో బీడ్స్ 4 5 6 1 బీడు రత్నావళి ఇది ఎక్కించేస్తున్నానండి లాస్ట్కి. 3 6 7 6 ఎల్లో 1 బ్లూ. ఈ బ్లూ బీడ్లో నుంచి బ్లూ బీడ్ ఉంది కదా దాన్ని వదిలేసి దీన్ని వదిలేయండి. ఇక్కడ దీన్ని ఇదిగోండి కనిపిస్తుందా? ఈ బ్లూ బీడ్ని వదిలేసి దీనిలో నుంచి మొత్తం నీడిల్ని తీసుకొచ్చేయండి ఈ 6 బీడ్స్లోకి కూడా. ఇలా లాగేసాను టైట్గా. ఇక్కడ ఈ బీడ్లో కూడా శాంతం తీసుకొచ్చేసి ఇక్కడ టైట్గా లాగండి. మరలా ఈ వైర్ ఉంది కదా ఒకటి అటు నుంచి వచ్చింది వైరు, ఒకటి ఇటుకి తీసుకెళ్ళిపోవాలి. ఇలా పక్కన ఇదిగోండి ఇలా. ఇక్కడ 6 ఉంది కదా ఇక్కడి నుంచి ఇదిగోండి ఇలా వస్తుంది మీకు వైరు. ముందు ఇక్కడి నుంచి తీసుకెళ్ళాము, రివర్స్ తిప్పుకుని ఈ బీడ్ను వదిలేసాము. ఇలా టైట్గా లాగేసేయండి. చూసారుగా 6 బీడ్స్కి పైకి తీసుకొచ్చేసి ఇక్కడ నాటేసేసేయండి. ఇంకా నించుండిపోద్ది మనకి. ఎలిక్కి తోక కూడా వేసేసామండి, అయిపోయింది. మీకు వీడియో అర్థం కాకపోతే రిపీట్గా చూడండి, వెనక్కి ముందుకి పోనించుకుని. మీకు అల్లుతూ ఉంటే మీకు వచ్చి అల్లిక అనేది తెలిస్తేనండి వేసేసుకోవచ్చు. ఎక్కడన్నా మీకు మేబీ ఏమన్నా అర్థం కాకపోతే ఇక్కడ నాటేసేద్దాము. ఇలా సూది మీద నాటు మాత్రం స్ట్రాంగ్గా వేయండి. అప్పుడు మనం అల్లుకున్నదంతా వేస్ట్ అయిపోద్ది. మీరు నాటు ఊడిపోతే మాత్రం 2 టైమ్స్ 3 టైమ్స్ వేసేయండి. ఇలా టైట్గా లాగేసేయండి. ఒక బీడ్లోకి నీటిని నువ్వు తీసుకెళ్ళిపోండి. ఇలా మనం అప్పుడు కట్ చేద్దాం. చూసారా నుంచుండిపోయింది. తోక లాగంగానే మనకి టైట్ వచ్చేస్తేనండి నుంచుండిపోద్ది. ఎక్స్ట్రా ఉన్నది వైర్ కట్ చేసేద్దాం. ఇదిగోండి ఇహన నేనేం చేయలేదు, ఇలా నించోబెట్టేస్తున్నా ఎలికిని. చూసారుగా ఇప్పుడు ఇలా కొంచెం పక్కకు వస్తుందండి. ఇదిగోండి చూడండి, సైడ్న పెడితే కొంచెం పక్కకు వస్తాయి. వెనకవి ఇట్లా మనం ముందుకు సరి చేసుకుంటామే. ఇలా ఓకేనా? ఇలా సరి చేసుకుంటాం. ఇదండి వీడియో. ఇదిగోండి పూర్తిగా రెడీ అయిపోయాక మన ఎలిక. చూడండి ఇక్కడ కొంచెం లూజ్ వచ్చింది, వేసేట పక్కకు వస్తుంది. టైట్గా వేసేసుకోవాలి. ఇక్కడ లూజ్గా ఉంది, కొంచెం టైట్గా ఉంటే రాదండి. ఇదిగోండి చూడండి ఇక్కడ టైట్గా వేసేసాను, రాదు. ఇక్కడ చూడండి కొంచెం లూజ్ అయిపోయేటప్పుడు ఒక పక్కకు వస్తున్నట్టు వస్తుంది. అదే టైట్గా ఇక్కడ సెట్ చేసేసాం అనుకోండి, రాదు. మీరు అలా కాకుండా టైట్గా లాగేసుకోండి. ఓకేనా? ఇదిగోండి మధ్యన కేవలం 6 బీడ్స్ మాత్రమే ఉంటాయి. ఇది వెయిట్ అయితే బాగా కనిపిస్తుంది వీడియోకి. చూసారు కదా, పై వేసేసిన తర్వాత 6, తర్వాత 4 4, మళ్ళీ ఈ 6 బీడ్ మధ్యన ఉంటుంది. అటుకాలుకి ఇటుకాలుకి మధ్యన 6 బీడ్స్ ఉంటుంది. ఇక్కడ తోక ఇక్కడ వేయకండి, మీరు ఇక్కడ వేసుకోండి, బాగుంటుంది. ఫస్ట్లో నేను ఇక్కడ వేసా కానీ మీరు ఇక్కడ వద్దు. ఇదిగోండి ఇలా పైకి ఇక్కడ వేసాను అనమాట నేను ఫస్ట్ ఎలిక్కి. ఇక్కడ వేస్తేనే మనకు అందం వస్తుంది. ఇదిగోండి చూడండి కిందకు ఉన్నట్టు ఉంటుంది తోక. రెండింటికి చూడండి తేడా.
ఇది కిందకు ఉంటుంది, ఇది కొంచెం ఆందం నేలకి, అది తేడా. చూడండి ఇలా చూసారా ఎంత బాగున్నాయో చూడండి. ఓకేనా? ఇక మీరు వినాయకుడు అల్లుకున్న ప్రతి ఒక్కళ్ళు ఎలికిని మాత్రం తప్పనిసరిగా అల్లి పెట్టుకోండి, సెట్టుగా బాగుంటాయి. ఇదిగోండి. ఇక నెక్స్ట్ వీడియోలో మన సబ్స్క్రైబర్స్ కొన్ని క్వశ్చన్స్ వేశారండి. నెక్స్ట్ ఒక్కసారి బేసిక్స్ చూపించమంటున్నారండి. అంటే అల్లిక అసలు ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది మన సబ్స్క్రైబర్స్ చూపించమంటున్నారు. అందుకని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో 4 బీట్ మెథడ్తో అసలు సిట్టింగ్ బీట్ అంటే ఏంటి, స్టాండింగ్ బీట్ అంటే ఏంటి అర్థం కావట్లేదు అన్నారండి. వారు కొత్త సబ్స్క్రైబర్స్ అంట. ఒక్కసారి వాళ్ళకు కూడా ఇంకొకసారి ఆ వీడియో చేస్తాను. తర్వాత ఇంకా వాళ్ళు కూడా అల్లుకుంటారు కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు. ఓకేనండి? వాళ్ళని కూడా మనలోకి తీసుకెళ్ళిపోదాం వచ్చిన వాళ్ళలోకి. అందుకని చెప్పి కొత్త సబ్స్క్రైబర్స్ కోసం మరలా బేసిక్ క్లాస్ 1లో చూపించిందే మరలా ఇంకొకసారి ఇంకా క్లియర్గా అర్థమయ్యే విధంగా నేను షేర్ చేస్తానండి. చూడండి, మీకు ఎలికలు వెళ్ళిన తర్వాత అసలు ఏవి బాగా నచ్చినాయో నాకు కామెంట్ చేయండి. మీరు అల్లుకున్న తర్వాత మేము అల్లుకున్నాం కామెంట్ చేయండి అబ్బా. అల్లుకున్నాక ఒక లైక్ ఇచ్చేసేయండి. ఇదండి ఈనాటి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. మీరు అల్లుకుని ఒక లైక్ ఇచ్చేసి కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త బీట్ వర్క్ ఐటెంతో మేము ముందుకు వచ్చేస్తాను. అంత మటుకు సెలవు. బాయ్ అండి.